స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగంగా పురపాలక శాఖలో కీలకమైన చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొని రోడ్డు చిమ్మే యంత్రాలను ప్రారంభించారు. ఇక అనంతరం ఆధునీకరించిన నెల్లూరు నగర నియోజకవర్గంలోని ఆకుతోట పార్కును ప్రారంభించారు. శుద్ధి జల ప్లాంట్లను త్వరితగిన అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా పేర్కొన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన శుద్ధి జల ప్లాంట్లను వైసీపీ ప్రభుత్వం అర్థాంతరంగానే వదిలేసిందన్నారు. ప్రభుత్వ నిధులు ఖర్చు చేసిన పథకాలపై కూడా పార్టీ ప్రతిష్టగా పగ సాధించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ అన్ని మున్సిపాలిటీస్ లో స్వచ్ఛ అడిగారు. మీకు ఎన్ని మున్సిపాలిటీస్ కావాలి అని ఆ విధంగా ముందుకు పోతున్నాం. అదేవిధంగా సిల్ట్ అయితే ఎంతో వేగవంతంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ ఈరోజు ఇస్తున్నారు. నెల్లూరులో కూడా అదేవిధంగా ఒక 15 రోజుల్లో తీవ్ర యాక్చువల్గా ఆదేశించారు. అదేవిధంగా చేస్తున్నారు. ఎడ్యుకేషన్ మీకు అందరూ తెలుసు. యాక్చువల్గా నెల్లూరులో ఉన్న సిబిఎస్ స్కూల్ అని చాలా చాలా ఫేమస్ గర్ల్స్ హై స్కూల్. అడ్మిషన్లే వరకు అలాంటి స్కూల్. దాంట్లో కొన్ని క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్ దగ్గర బ్యాలెన్స్ ఉంది. దాన్ని కూడా డిస్కస్ చేసి పూర్తి ఇస్తాను. వాళ్ళు బెంచ్లు కావాలన్నారు. ఇప్పుడే యాక్చువల్గా మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశించారు. బీఆర్ హై స్కూల్లో కొన్ని బెంచ్లు యాక్చువల్గా మిగిలిపోయినాయి. వాటిని ట్రాన్స్ఫర్ చేయమని. అదేవిధంగా ఇప్పుడే ఒక పార్క్ని 11వ డివిజన్లో ఇనాగ్రేషన్ చేశాం. ఈ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీలో రాష్ట్రంలో 123 ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎమ్మెల్యేగా నా బాధ్యతగా 1 by 1 చేస్తాను. నేను ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా భూమిని పట్టండి, ఖజానా ఖాళీ అయిపోయింది. ఇప్పుడిప్పుడే కొద్దిగా సర్దుబాటు అవుతుంది. త్వరలో ఈ 4 సంవత్సరాలు మీకేదైతే మాట ఇచ్చామో అన్ని చేస్తారు.